మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం నిమిత్తము ఒక 3 మాటలు బైబిల్ గ్రంథంలో తీసుకొని వాటిని కొద్దిగా మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ మాట. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఏమిటా మాటలు? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అన్నమాట భక్తుడైన యోహాను మనందరికి కూడా రాస్తూ ఉన్నాడు. అందులో ఏంటి రాస్తున్నాడు? ముఖ్యంగా లోకములో మీకు ఏం కలుగును? మనందరం కూడా ఆశీర్వాదం 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 కావాలి అనుకుంటున్నాం. ఎస్, మంచిదే, ఆశీర్వాదం కోరుకోవడం తప్పేం లేదు. కానీ మనకి లోకంలోని ఆశీర్వాదాలు వచ్చినా రాకపోయినా శ్రమలు మటుకు వస్తాయని భక్తుడైన యోహాను మనకి చెప్తున్నాడు. భయపడుతున్నారా? శ్రమలు వస్తాయి. మీరు భయపడినా భయపడకపోయినా రావాల్సిన శ్రమలు తప్పకుండా వస్తాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడు అవుతావు. మనకి శ్రమలు రావడం ష్యూర్, అది ఏమాత్రం కూడా ఎవరు తీసేయలేరు. ఈ లోకంలో దేవుని నమ్ముకున్న ప్రతి వారికి కూడా శ్రమలు వస్తాయి, ఉంటే శ్రమలలోంచే మనం వెళ్ళాలి. ఇంకా మనకి ఉత్సాహపరచడానికి మాటలు ఏం చెప్పడుతున్నారంటే, శ్రమలో గుండా మనం వెళ్తే మనం చక్కని సువర్ణములే, శుద్ధ సువర్ణములే తయారవుతామని చెప్పి చెప్పడుతుంది. శుద్ధ సువర్ణములే తయారు చేయడానికి కూడా శ్రమలు మనల్ని ఆవరిస్తూ ఉంటాయి. ఇటువంటి శ్రమల కాలంలో మనం నిరాశపడిపోయి దిగులు పడిపోయి చేతులు ఎత్తేసి దేవుడు వదిలేసి మనం వెళ్ళిపోతే ఏమవుతుంది? నువ్వు చేతకాని వాడు అవుతావు అని చెప్పి జ్ఞాని సొలొమోను చెప్తాడు. శ్రమ దినమున నువ్వు కృంగని ఎడల నీవు చేతకాని వాడు. అంటే మనం ఏం చేయాలి? శ్రమలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవాలి. శ్రమలు వచ్చినప్పుడు నిరాశ పడ్డానికి వీలు లేదు, మనం ఎదుర్కోవాలి. నిరాశ పడ్డామో మనం చేతకాని వాడికి ఎందే లెక్క. మన చేతనైన వాళ్ళమా చేతకాని వాడమా? చెప్పరే? ఎస్, దేవుడు మన పక్షాన విజయాన్ని సాధించి ఉంచాడు. ఆయన నామంలో మనకి విజయమే. ఈ లోకపు శ్రమలన్నీ కూడా ఆయన దాటి వెళ్ళి మనకి విజయాన్ని ఇచ్చాడు. ఆయన వైపు చూసి వెళ్తుంటే ఈ శ్రమలో లెక్క. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 18వ మాటలో ఒక మాట చెప్తున్నారు, చూడండి. 8వ అధ్యాయము 18వ మాట. మన ఎడల ప్రత్యక్షము కాపావు మహిమ ఎడల ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుకుంటున్నాను. శ్రమలు వస్తాయి, విన్నారా? శ్రమలు ఈ లోకంలో తప్పకుండా వస్తాయి. శ్రమల సమయంలో మనం నిరుత్సాహపడిపోయినా, నీరసపడిపోయినా, దిగులు పడిపోయినా, మనం వెనుతిరిగి పారిపోయినా మనం చేతకాని వాడిని అయిపోతాం. ఈ శ్రమల్ని మనం ఎదుర్కోవాలి. ఈ శ్రమలు ఎటువంటివి అంటే, రాబోయే దినాల్లో మనకు కలగబోయే ఆ మహిమ ముందు మనం ఎంచుకుంటే ఈ శ్రమలు ఏపాటివి. ఈ లోకంలో మనం ఎన్నాళ్ళు జీవిస్తాం? మహా అయితే 60 సంవత్సరాలు, లేదంటే 70 సంవత్సరాలు, అంతేగా. ఈ శ్రమలు మనల్ని ఎన్నాళ్ళు బాధపడితే అంతేగా. చనిపోయిన శ్రమలు మన దగ్గర వస్తాయా? కానీ నిత్య జీవంలో దేవుని మహిమేతలు కనపరచబోయే, ఆ ప్రత్యక్షం కనపడబోయే ఆ యొక్క మహిమేత ఈ శ్రమలు ఏపాటివి. ఇలా మనం తెలుసుకొని ముందుకు వెళ్తే వీటిని ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది. అయ్యా, మీరు శ్రమలు శ్రమలు అంటున్నారు కదా, ఈ శ్రమలు ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి అని సందేహ మనసుతో మీరు నా వైపు చూస్తున్నట్టుగా నాకు కనబడుతున్నది. ఎస్, వాటిని కూడా నేను వివరిస్తాను. ఈ శ్రమలు అనేవి 2 రకాలు. ఒకటి దైవిక సంబంధమైన శ్రమలు, రెండోది ప్రకృతి
ప్రకృతి సంబంధమైన శ్రమలు. విన్నారా? ఒకటి దైవికమైన శ్రమలు, రెండోది ప్రకృతి సంబంధమైన శ్రమలు. ఏమిటివి అంటే మొదటి పేతురు 1వ అధ్యాయము 6-7 వచనాలు చూసుకున్నట్లయితే ఆ వచనాల ప్రకారం మన యొక్క విశ్వాసానికి, మన శుద్ధీకరణకి పరీక్షగా శ్రమలు దేవుడు కొన్నిసార్లు మనకి అనుమతిస్తూ ఉంటాడు. ఆ యొక్క శ్రమల ద్వారా మన విశ్వాసం గట్టిపడడానికి, మన పరిశుద్ధత ఇంకా సానపెట్టబడ్డానికి శ్రమలు మనకి వస్తాయి. ఆ శ్రమలు మనకి మేలుకరము. అవి మనల్ని ఏం చేస్తాయి? విశ్వాసంలో బలపరుస్తాయి. అలాగే మన పరిశుద్ధతని సానపట్టి ఇంకా అతి పరిశుద్ధతలోనికి తీసుకెళ్ళడానికి అది మనకి ఉపయోగపడుతుంది. మంచిదేగా? ఆ శ్రమ మంచిదేగా? అటువంటి శ్రమను ఎవరు కోరుకుంటున్నారు? ఎంతవరకు కోరుకుంటున్నారు? కావాలి. మనం ఇంకా ఇంకా పరిశుద్ధతలో దినదినం కూడా ఎదగాలి అంటే ఈ శ్రమల గుండా మనం వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి శ్రమలు అవి మనకి మేలుకరముగా మనల్ని శుద్ధీకరించడానికి, మన విశ్వాసం బలపరచడానికి, మన దేవునికి దగ్గరగా చేరడానికి, దేవునితో కలవడానికి అది ఉపయోగపడే శ్రమ. ఇది దైవికమైన శ్రమలు. ఇక రెండోది దేవుని మహిమపరచడానికి కూడా ఒక్కొక్కసారి మనకి శ్రమలు వస్తూ ఉంటాయి. యోబు గ్రంథము 9వ అధ్యాయము 1-3 వచనాలు చూసుకున్నట్లయితే మనకు వచ్చే శ్రమల ద్వారా మనం శ్రమ అనుభవించినా కూడా మన దేవుడు మహిమ పొందుతాడు. దేవుని మహిమార్థమై ఒక్కొక్కసారి మన శ్రమలు వస్తాయి. కాబట్టి ఈ శ్రమలు మనకి మేలుకరమే. మన జీవితం ద్వారా, మన నడవడికల ద్వారా, మన ప్రవర్తన ద్వారా దేవుని మహిమపరచాలనే కదా మనం అనుకుంటున్నాం. మన యొక్క కర్తవ్యం ఏమిటి? మన యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? దేవుని మహిమపరచాలనేగా. మన శ్రమల ద్వారా కూడా దేవుని మహిమపరచడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. ఏంటి అంత దిగులుగా ఉన్నారు? మీరు ఎన్ని చెప్పినా శ్రమలు అంటే భయం వేస్తున్నదంటే అన్నట్టుగా మేము మొహాలు పెట్టారు. మీరు మొహం ఎలా పెట్టినా శ్రమ రాక తప్పదు. అందు గురించి ఎదుర్కొనే శ్రమని నవ్వుతూ ఎదుర్కొందాం. ఎందుకంటే అది మన విశ్వాసాన్ని బలపరిచేది, మన పరిశుద్ధతని సానపట్టేది. మన ద్వారా, మన శ్రమ ద్వారా దేవుని నామం గణపరచబడేది, దేవునికి మహిమ తెచ్చేది. కాబట్టి అటువంటి శ్రమల్ని మనం స్వాగతించాలి. ఇంకా మన ఆత్మీయ క్రమశిక్షణ కొరకు కూడా శ్రమలు వస్తాయి. ఒక్కొక్కసారి మన ఆత్మీయతలో అటు ఇటు ఒడిదుడుకులు ప్రయాణం చేస్తూ ఉంటే ఆ యొక్క ఒడిదుడుకుల్ని సరిచేయడానికి కూడా మనకి కొన్ని శ్రమల్ని దేవుడు అనుమతిస్తుంటే ఒక మొట్టికాయ పెడుతూ ఉంటాడు. ఆ మొట్టికాయ తోటి మనం ఒక్కసారి అమ్మా అని జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? వారు సరి చేసుకుంటారు. అర్థమైందా? ఈ రీతిగా మన ఆత్మీయ క్రమశిక్షణలో మనం ఉండడానికి కూడా శ్రమలు వస్తూ ఉంటాయి. ఈ మూడు కూడా దైవికమైన శ్రమలు. ఇవి మనకి అవసరమైన శ్రమలు. ఈ శ్రమల గుండా వెళ్తే అది మనకి మేలుకరము. హల్లెలూయా చెప్పరా? మేలుకరమైన దానికి ఏం చెప్పాలి? దేవునికి మహిమ అని చెప్పాలి. అందుకే హల్లెలూయా చెప్పమని నేను చెప్పాను. ఈ మూడు శ్రమలు కూడా మనకి మేలుకరమే. అంతేగాని ఈ శ్రమలో ఉన్నారు కదా అని చెప్పి నా దగ్గర మీరు దిగాలుగా చూస్తూ ఎలాగా బాబు అనవసరంగా వచ్చి చిక్కడిపోయామే అని మీరు అనుకుంటున్నట్టుగా మీ మొహాలు పెడుతూ ఉన్నారు. కానీ ఈ శ్రమల వలన మీ ఆత్మీయ స్థితి పెరుగుతుంది, దేవుని నామం గర్భపరచబడుతుంది, మీరు ఒక క్రమశిక్షణలో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. గుడ్, వెరీ గుడ్. ఈ శ్రమల్ని అందరూ కూడా స్వాగతిద్దాం. అందరూ కూడా స్వాగతిద్దాం. స్వాగతిద్దాం. హల్లెలూయా. ఇక రెండోది ముందే చెప్పాను, దైవికమైన శ్రమలు చెప్పాను. దైవికమైన శ్రమలకి మీరు దిగాలు పడిపోతూ ఉంటే నేను చెప్పబోయే ప్రకృతి సంబంధమైన శ్రమలకి చెప్పినప్పుడు మీరు నన్ను కొడతారేమో. ప్రకృతి సంబంధమైన శ్రమలు దేని నిమిత్తం వస్తాయంటే మన పాప ఫలితానికి అది శ్రమలు వస్తూ ఉంటాయి. ఏంటి? మనం చేసే ప్రతి క్రియకి
మంచి క్రియకి మంచి ఫలితం వస్తుంది, చెడు క్రియకి శ్రమ వస్తుంది. అంటే మన పాపం చేస్తే శ్రమలు తప్పవు. అవునా? పాపం చేసి శ్రమ రాకుండా ఉంటామని చెప్పి మనం దేవుడు మొక్కుతున్నాం. మన పరిస్థితి ఎలా ఉంది? మనం చేసే పనులు చేసేస్తున్నాం, అది మనకి అంటుకోవాలని చెప్పి దేవుడు మొక్కుతున్నాం. అది అవుతుందా? అది అవుతుందా? చేసిన పనికి మనం అనుభవించి తీరవలసిందే. ఇవి పాప ఫలితంగా వస్తూ ఉంటాయి. ఈ శ్రమలు లోకంలో అందరికీ ఉంటాయి. ఈ శ్రమలు ఎవరికి ఉంటాయి? అందరికీ. దేవుడు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, దేవుళ్ళో ఉన్నా దేవుళ్ళో లేకపోయినా అందరికీ కూడా ఇది తథ్యమే. మరణం ఏ విధంగా అయితే అందరికీ ఏ భేదం లేకుండా సంక్రమిస్తున్నదో, ఈ యొక్క లోకపు శ్రమలు, ఈ ప్రాకృతిక శ్రమలు, ఈ భౌతిక శ్రమలు, పాపానికి వచ్చే శ్రమలు అందరికీ కూడా సమానమే. ముఖ్యంగా దేవుని ఎరిగి దేవుని సహాయం లేకుండా మన సొంత శక్తితో మనం ప్రయత్నం చేసి ఏదో సాధించేద్దాం అనుకుంటే దాని వల్ల మనకు వచ్చేది శ్రమలే. అర్థమైందే? ఇందాకలా మా పెద్ద ఆయన పాట పాడారు, రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు, మన కొడుకెవరు? ఆయనే. ఆయన మనకి అండ, ఆయన మనకి కొండ. ఆయన శక్తి లేకుండా, నా స్వశక్తితో, దేవుడి సహాయం లేకుండా, నా జ్ఞానంతో నేను సాధించేద్దాం అనుకుంటే వచ్చే శ్రమలే. ఏంటండి మీరు ఎలా చెప్తున్నారు అని మీరు అడగొచ్చు. మన బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా తన యొక్క సొంత శక్తితో కార్యాన్ని చేసేద్దామని తలపడ్డాడు. మనం గతించిన వారం, అంత ముందు వారము శుక్రవారాల్లో ధ్యానించాం. అయ్యగారు ఎవరి గురించి? అమ్మా విన్నవాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరి గురించి? మోషే. మోషే ఒక తలంపు వచ్చింది. తను ఆ కుటుంబీకులందరూ కూడా, తన వంశస్థులందరూ కూడా బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని బానిసత్వం నుంచి విడిపించాలి అని అనుకున్నాడు. తన స్వశక్తితో చేసేద్దామని అనుకున్నాడు. దానికి తగ్గట్టుగా ప్రణాళిక వేసుకున్నాడు. ఒక ఐగుప్తీయుడు, ఒక ఇజ్రాయేలీయుడు దెబ్బలాడుకుంటున్నప్పుడు అటు ఇటు చూసి ఆ యొక్క ఐగుప్తుని ఒక గుర్తు గుద్ది అంటే నా సోదరులకి నేను న్యాయం చేశాను. అది దేవుడి సహాయంతో, తన స్వశక్తితో, అంతేగా. తర్వాత ఇద్దరు ఇజ్రాయేలీయులు దెబ్బలాడుకుంటున్నప్పుడు మరలా వారి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా మీ ఇద్దరు అన్నదమ్ములు కదా, మీరు దెబ్బలాడుకోవడం మంచిది కాదు కదా, తప్పు కదమ్మా, మీరు దెబ్బలాడుకోకూడదు అని వాడు బుజ్జగిస్తుంటే, ఏమయ్యా మొన్న ఆ ఎగుప్తులు చెప్పిస్తున్నట్టు మమ్మల్ని కూడా చంపేద్దాం అనుకుంటున్నావా అని ఈ ఉన్న మనిషి అడిగేసరికి మోషే ఏర్పడ్డాడు, భయపడ్డాడు. భయపడి ఏం చేశాడు? 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యాల్లోకి పారిపోయాడు. శ్రమేనే కదా. స్వశక్తితో, దేవుడి సహాయం లేకుండా, మన సొంత జ్ఞానంతో ఏదో సాధించేసి మెప్పించేద్దాం చూస్తే మనకి శ్రమలు తప్పవు. దేవుడు లేకుండా మనం ఏ పని కూడా చెయ్యలేము. మన దాగుచోటు ఆయనే, ఆపత్కాలంలో ఆదుకునేవాడు ఆయనే. ఇకపోతే రెండోది, పాపం చేసేవారికి కూడా శ్రమలే. అది మనం వేరే చెప్పక్కర్లే, అవునా కదా? ప్రతి వాడు, జ్ఞానం లేని వాడు కూడా చెప్తారు, నువ్వు చేసిన దాని కర్మ అనుభవిస్తున్నావా అంటారు, అంతే కదా? నువ్వు చేసిన పాపానికి ఫలితం అనుభవించు, అంతే శ్రమే కదా ఇది. ఇక మూడోది, విశ్వాసంలో పరీక్షింపబడే వారికి, విశ్వాసాన్ని పరీక్షించే వారికి కూడా ఏమవుతుంది? శ్రమలు వస్తూ ఉంటాయి. విశ్వాసాన్ని పరీక్షించే వారికి, ఈ
ఈ రకంగా ఇది ప్రకృతి సంబంధమైన, భౌతిక సంబంధమైన, లోక సంబంధమైన, మానవ సంబంధమైన ఈ శ్రమలు. ఈ శ్రమల్లోనే మనం ఏమవుతున్నాం? మునిగి తేలుతున్నాం, ఊగిసలాడుతున్నాం. అవునా కదా? సో వీటి గురించి ధ్యానించవలసిన ఆవశ్యకత ఈరోజు మనకి ఎంతైనా అవసరం. కారణం ఏమిటంటే ఈ శ్రమల నుంచి మనం ఎలా బయటపడాలి, ఈ శ్రమలు మన దగ్గరికి రాకుండా మనం ఏం చేయాలి, వీటి నుంచి మనం ఎలా తప్పించుకొని దేవునికి ఇష్టంగా మన జీవితాన్ని మలుచుకొని మన జీవితానికి సార్థకతని మనం కొని తెచ్చుకోవాలి అంటే కొన్ని విషయాలు నేర్చుకోక తప్పదు. ఎవరికి శ్రమ అది తెలుసుకుందామా? ఎవరికి శ్రమ ఈ విషయం తెలుసుకుంటే అందులో నేను ఉన్నానా అని మనల్ని మనం పరీక్షించుకోవచ్చు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 1వ మాట. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 1వ మాట. అంతే చాలు, ఇంకక్కర్లేదు, ఇంకేం అక్కర్లే. యెహోవా చెప్తున్న మాట ఏంటి? లోబడిన వాళ్ళని ప్రజలకు అదే. ఎవడైతే బుర్ర తిరుగుడు ఉంటాడో, ఎవడైతే లొంగడో వాడికి శ్రమలు ఎక్కువ. అంతేగా? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనల్ని వినయ విధేయతలు కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? వినయ విధేయతలు లేకుండా దేవుని మాటకే కావచ్చు, పెద్దల మాటకే కావచ్చు, మనుషుల మాటలకే కావచ్చు, లొంగకి మొండి ప్రజలకి శ్రమలు. అంతేగా? కాబట్టి మన పరిస్థితి అలా ఉంది. దేవుని మాటకి లోపడుతున్నామా లేదా? తల్లిదండ్రుల మాటకి లోపడుతున్నామా లేదా? పెద్దవాళ్ళ మాటలకి లోపడుతున్నామా లేదా? స్నేహితుల మాటలకి లోపడుతున్నావా లేదా? మంచి చెప్పి బుద్ధి చెప్పే వారి మాటలకి లోపడుతున్నావా లేదా? లేదంటే వీళ్ళందరినీ కొట్టుపడి అని మనం తోసేస్తున్నామా? ఈరోజు మన జీవితాన్ని మనం ఒకసారి పరీక్షించుకోవాల్సిన అవసరం. మన ప్రవర్తన, మనలో లోబడిని మనసు, లోబడిని తత్వం ఉన్నట్లయితే మనకి శ్రమ, శారీరక శ్రమ కావచ్చు, మానసిక శ్రమ కావచ్చు, ఆర్థిక శ్రమ కావచ్చు, సాంఘిక శ్రమ కావచ్చు, సామాజిక శ్రమ కావచ్చు, ఏదైనా శ్రమేగా. నువ్వు సమాజంలో ఉంటున్నావు, లోబడకుండా ఉంటే నలుగురు నేను ఏమంటారు? ఛీ వీడో మనిషి అంటారా? లేదు. లోబడుతూ ఒకరికొకరు సహాయపడుతూ ఒకరికొకరు ఒక తలలో నాలుక అంటారు చూసారా? తలలో నాలుకగా ఉండేవారికి అంత మంచి. దీన్ని మన యొక్క గ్రామీణ భాషలో ఒక సామెత ఉంది. ఏమిటంటే ఊరు మంచిదైతే నోరు మంచిదైతే, నోరు మంచిది అంటే లోబడి సున్నితమైన సాత్వికమైన మాటలు మనం మాట్లాడుతూ ఉంటే ఊరంతా కూడా మన మంచే. ఎందుకంటే అందరూ కూడా మనకు మంచి చేస్తారు. మన నోరే కొంపు అయితే వీపు వాపు అవుతుంది. అంతేగా? కాబట్టి లోబడినోళ్ళని జనులకు శ్రమ. ఎందుకు ఈ మాట నేను నొక్కి చెప్తున్నా అంటే మనందరూ కూడా వ్యక్తిగతంగా ఒకసారి పరీక్షించుకోవాలి. మనం లోబడే మనస్తత్వం మనకు ఉందా లేదా? ఒకవేళ లేకపోతే మనం శ్రమల పాలవుతాం. శ్రమల పాలైతే అది మనకి నష్టం, కష్టం, కన్నీరు, దుఃఖము. ఈ వీటిలో పడకుండా మనం జాగ్రత్త పడాలి అంటే మనం చేయవలసిందంటే లోబడే మనస్తత్వం, వినయంతో ఉండే మనస్తత్వం, విధేయతతో ఉండే మనస్తత్వం, మాట వినే మనస్తత్వం మనలోని ఉండి తీరాలి. కేవలం దేవుడికి మాత్రమే లోబడి ఉంటే చాలదు. దేవుడితో పాటు తల్లిదండ్రులకి, పెద్దలకి, మంచివారికి, స్నేహితులకి, తోటి వారికి, అందరికీ. అందుకే బైబిల్ గ్రంథంలో మాట్లాడబడి సత్యమైతే మీరు అందరితో సమాధానముగా ఉండండి. అవునా కాదా?
ఈ రీతిగా మనం ఉన్నట్లయితే ఈ శ్రమల నుంచి మనం తప్పుకోవచ్చు. దైవిక శ్రమలు వదిలేయండి, ఎందుకంటే దైవిక శ్రమలు వచ్చినప్పుడు వాటిని తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడే చూపిస్తాడు, అవి తప్పిస్తాడు. అది మనకి మేలుకరమే. దైవిక శ్రమల గురించి మనం పెద్దగా ఆలోచించక్కర్లే. కానీ ఈ ప్రకృతికమైన, ఈ శారీరకమైన, ఈ యొక్క లోక సంబంధమైన ఈ శ్రమల గురించి మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ శ్రమలకి కారణం ఏమిటంటే మొట్టమొదటిది లోబడని మనస్తత్వం ఉంటే మనకి శ్రమలు మెండు. కాబట్టి ఆ శ్రమల నుంచి మనం తప్పించుకోవాలంటే మనం పెద్దల మాట, గట్టి చెప్పండి, పెద్దల మాట చెద్దన్నం మూట. ఎందుకు చెప్పారు చెద్దన్నం మూట అంటే? ఎవరైతే చెద్దన్నానని ఉదయాన్నే చక్కగా తింటారో వారికి సంపూర్ణ ఆరోగ్యం రోజంతా కాసేస్తుంది. అందుకే పెద్దల మాట వింటే వారి జీవన నడవడిక అంతా కూడా బేసిక్గా ఉంటుంది. కాబట్టి మనం లోబడే మనస్తత్వం కావాలి. దేవుడికి లోబడాలి, తల్లిదండ్రులకు లోబడాలి, పెద్దలకు లోబడాలి, మంచివారికి లోబడాలి, జ్ఞానులకు లోబడాలి, సాటి వారికి లోబడాలి, మనుషులందరికీ మనం లోబడి ఉండాలి. లోబడే వినయ మనస్తత్వాన్ని మనం కలిగినప్పుడు ఈ శ్రమల బారి నుంచి తప్పించుకునే ఆ యొక్క మార్గం మనకు దొరుకుతుంది. కాబట్టి ఈ విషయంలో మనం ఎలా ఉన్నామో ఒకసారి మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. పిల్లలు అందరూ కూడా, ముఖ్యంగా మన అందరిలో ఉన్న చాలా మంచి గుణం ఏంటంటే మనం దేవుడికి లోబడిపోయినా తల్లిదండ్రుల మటుకు లోబడే మనస్తత్వం ఎవరికీ లేదు. అవునా కదా? దేవుడేమంటాడు? తల్లిదండ్రులు సన్మానించము, నీకు దీర్ఘాయుష్ వస్తుంది అంటున్నాడు. అంతేగా? కొంచెం వయసు వచ్చేసాడు కల్లా తల్లిదండ్రులే, అవునా నీకేం తెలియదే, అవునా కదా నానా నీకు అస్సలు తెలియదు, వీళ్ళేది మహా జ్ఞానులు అయిపోయినట్టు. లోబడి తత్వం లేదు. ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులు లోబడికే వారు చెడిపోతున్నారు, శ్రమల పాలవుతున్నారు. చదువులు అవ్వట్లేదు. చదువులు అవ్వకపోతే దాని యొక్క రిప్రికేషన్స్ ఎలా ఉంటాయి? జీవితకాలం అంతా ఉంటాయి. ఇరవై సంవత్సరాలు నువ్వు కష్టపడితే చదువుకి రాను 40 సంవత్సరాలు సుఖపడతావు. 20 సంవత్సరాలు నువ్వు అల్లచల్లరగా లోపలికి తిరిగితే 40 సంవత్సరాలు నువ్వు జీవితకాలం అంతా బాధపడుతూ ఉండాలి. ఈ మనస్తత్వం మనలోని ఎక్కువగా ఉండి సరి చేసుకుంటే శ్రమల నుంచి తప్పించుకునే వాక్యం మనకి కలుగుతుందని చెప్పి దైవ వాక్యం చెప్తున్నది, నేను చెప్పడం కాదు. కాబట్టి లోబడినోళ్ళని జనులకు శ్రమ. ఇక రెండోది, అదే యెషయా గ్రంథంలో 45వ అధ్యాయంలో 9వ మాట. చాలా అక్కడ చాలు. మనల్ని సృష్టించిన వాడిని, మనం సృజించిన వాడిని మనం ఏంటి వాళ్ళతో వాదిస్తే మనకి శ్రమ. మనందరికీ తెలుసు దేవుడు మనల్ని ఆయన రూపంలో నిర్మించాడు అని. నిర్మించిన దేవుణ్ణి తో మనం వాదిస్తే మనకేమైనా ప్రయోజనమా? దేవా నన్ను ఎందుకు ఇలా పుట్టించో అని అడిగేది వాడు లేరా? అవునా కాదు? చాలు. మరి ఇంకా అక్కర్లే. అక్కడ ఏంటంటే నిన్ను సృజించిన వాడితో నీవు వాదిస్తే నీకు శ్రమ. నన్ను ఎందుకు ఇంట్లో పుట్టించో అని దేవుణ్ణి అడగలవా? నన్ను ఎందుకు అంబానీ ఇంట్లో పుట్టించలేదు అని దేవుణ్ణి అడగలవా? దేవుడు ప్రతి మనిషికి వాని యొక్క ఆధిక్యతను బట్టి ఆయన తనకి ప్రణాళిక ప్రకారం ఆయన ఈ లోకంలోకి పంపిస్తూ ఉంటాడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం మనం చూసుకున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే, నీ గురించి అయినా నా యొక్క ప్రణాళికలన్నీ కూడా నీ మేలుకే, ప్రస్తుతానికి అవి నష్టంగా కనబడచ్చు కానీ అది నీ మేలుకే అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు. చూడండి ఒకసారి
ఇర్మియా గ్రంథం 29:11 వచ్చును. మిమ్మల్ని గూర్చిన నేను నెరుగుదును, అవి సమాధానకరమైనవే, అవి మీకు ఏమాత్రం కూడా హాని చేయవు. ఇంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడే, దేవుడు వాక్యాలు చెప్తున్నాయే. మనం సృజించిన వాటితో మనం వాదిస్తే ఏం లాభం? అలా వాదించే వారికి శ్రమ. వాదించేవాడు ఎప్పుడైనా ఎవరితో వాదిస్తున్నారు వారి మాట వింటారా? వినరు. వినకపోతే ఏమవుతుంది? జ్ఞాని అయిన సొలొమోను చెబుతూ ఉన్నాడు 3వ సామెతలో, నీ స్వభక్తిని ఆధారం చేసుకోనక నీ పూర్ణంతో నీ దేవుడైన యెహోవాకి నేను నువ్వు సమర్పించుకో. అంతేగాని నిన్ను నిర్మించిన దేవుడితో నీ గురించి నువ్వే వాదించుకో అన్నాడా? నీ ఇష్టానుసారం ప్రవర్తించన్నాడా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. అక్కడ చాలా చక్కటి ఉపమానంతో చెప్తున్నాడు. ఒక కొండలు చేసే కుమ్మరి కొండలు చేస్తుంటే ఆ కొండల్లో ఉన్నటువంటి ఒక పెంకు, విరిగిపోయిన కొండ పెంకు కుమ్మరితోటి, ఏమయ్యా నన్ను ఎలా ఎందుకు చేశావు? బాగా కాల్చి బాగా చేసి గట్టిగా చేస్తే నేను పగలకుండా ఉండేదాన్ని వాడిని కదా అని పెంకు చెప్పగలదా కుమ్మరితోటి? మనం కూడా దేవుడి చేతిలో జిగటి మన్ను. దేవుడు ఆయనకి ఇష్టమైన రీతిలో మనల్ని మలుచుకుంటాడు. మనం ఆయన్ని ప్రశ్నించే అధికారం మనకెవరికి కూడా లేదు. కానీ దేవా నీవిచ్చిన ఈ జీవితం నిమిత్తం నీకు వందనాలని చెప్పి చెప్పవలసిన బాధ్యత తప్ప ఆయన్ని ఎందుకు చేసావు, ఎందుకు ఇలా నన్ను రూపించావు అని అడగడానికి ఏమాత్రం కూడా హక్కు లేదు. యేసు ప్రభు ఈ దారి మట్టి వెళ్ళిపోతుంటే శిష్యులు అడిగాడు, గురుగారు ఇతను గుడ్డివాడి ఉన్నాడు, ఈ గుడ్డివాడిగా పుట్టడానికి ఇతను చేసిన పాపమా లేక ఇతని తల్లిదండ్రులు చేసిన పాపమా? అడిగారా లేదు? యేసు ప్రభు ఏమన్నాడు? ఇతను చేసిన పాపం కాదు, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం కాదు, నా మహిమార్థమై, దేవుడి మహిమార్థమై ఆయన గుడ్డివాడుగా పుట్టాడు. గుడ్డివాడిగా పుట్టే దేవుడి మహిమ ఏమిటి అని మీరు మళ్ళీ తిరగేసిన ప్రశ్నించవచ్చు. గుడ్డివాడిగా పుట్టాడు కాబట్టి, దేవుడి లోకానికి వచ్చారు కాబట్టి, శరీరానికి వచ్చారు కాబట్టి ఆ కనులు ముట్టి మట్టి రాసి కడుక్కోనైనా అంటే కడుక్కున్న తర్వాత ఏమొచ్చి అంటే ఎవరి మహిమ వచ్చింది? కాబట్టి ప్రతి ఒక్క గుడ్డివాడే కావచ్చు, కుంటివాడే కావచ్చు, బుద్ధి లేనివాడు కావచ్చు, బుద్ధి గలవాడే కావచ్చు, ప్రతి వాడి కూడా దేవుడు తన యొక్క మహిమార్థం ఆయన సృష్టించాడు. మనం సృష్టించిన వారిని ఏమాత్రం కూడా ఆయనతో వాదించకూడదు. వాదించే వారికి శ్రమ. మన కష్టాలు, మనకొచ్చే ఇబ్బందులు, మనకొచ్చే నష్టాలు బట్టి మనం తరచుగా దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం. అవునా కాదు? ఏమని ప్రశ్నిస్తాం? ఎందుకు బ్రహ్మా నాకే ఎందుకు వచ్చాయి? అవునా కాదు? మనం ఎన్నిసార్లు అడగలేదు? కాబట్టి నిన్ను సృజించిన వారితో నువ్వు వాదిస్తే అది నీకు శ్రమ. ఆయన ఇచ్చిన ఆ ప్రసాదాన్ని, ఆ మహాభాగ్యాన్ని కృతజ్ఞతతో స్వీకరించడమే మన డ్యూటీ. దట్స్ ఇట్. చిన్న పిల్లలు మారం చేసినట్టు దేవుడు పిలిచిన పిలుపుకి నేను రాను అని అంటే అవుతుందా? దేవుడి లోకానికి నేను పంపించాడు. నరులారా కమ్ బ్యాక్ అని పిలుస్తున్నాడు, తిరిగి రండని. అప్పుడు మొండికి నేను రాను అని ఇవాళ పట్టుకొని కూర్చుంటే వదిలేస్తాడా? చెప్పండి. మరణము పిలిచి
పిలిచినప్పుడు ప్రతి వాళ్ళు అంతే. చిత్తం ప్రభువా వాదించగలరా? కాబట్టి సూచించిన వారితో వాదించిన వారికి శ్రమ. ఇక మూడోది హెజెకీయలు గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం. హెజెకీయలు గ్రంథము స్వబుద్ధిని అనుసరించు అవివేక ప్రజలకు శ్రమ. ఇది దాని అర్థం. స్వబుద్ధిని ఆధారం చేసుకుని అవివేక ప్రజలకి శ్రమ. ఈ రోజుల్లోని ఇటువంటి ప్రవక్తలు, ఇటువంటి బోధకులు చాలా ఎక్కువైపోయారు. రాత్రి నాకు దేవుడు కల్లో కనబడి అంటున్నారు లేదా, నాతో దేవుడు మాట్లాడాడు అని వారికి కలిగిన భ్రమను బట్టి కానీ, స్వబుద్ధిని బట్టి కానీ, వారి యొక్క ఆలోచన బట్టి కానీ అబద్ధము అవివేక ప్రవర్తన వారికి శ్రమ. మనం అలా అవివేకంగా ప్రవర్తిస్తున్నామా అంటే మనం ఎవరికో చెప్పేవాడు కాదు, కానీ మనం కూడా మన ప్రవర్తనలో దేవునికి చెప్పినట్టుగా మనం నడుస్తున్నామా? దేవుని ఏదో మనకి కల వచ్చింది, ఏదో భ్రమ వచ్చింది, ఆహా దేవుడు నాతో ఇలా మాట్లాడేశాడు అని మనకు మనముగా నిర్ణయం తీసుకొని కార్యాలు చేసిన సంఘటనలు ఏమైనా ఉంటే అవి మనకి శ్రమల పాలు చేస్తాయి. నీలో ఆలోచనలు, నీ పరిస్థితులు నీకు ఆ రీతిగా భ్రమ కల్పించవచ్చు, కానీ అది దేవుడు కల్పించాడు, దేవుడు చూపించాడు అంటే కాదు. దేవుడు చూపించాడని నీ కన్ఫర్మేషన్ అంటే, నీవు అనుమానం ఉంటే 1-2 సార్లు దేవుడిని అడుగు. ఆయన కోపగించుకోడు, చూపిస్తాడు. బైబిల్ గ్రంథంలో చెట్టు చాటుని గోధుమలు బాగు చేసుకుంటున్న ఒక బలవంతుణ్ణి దేవదూత వచ్చి పరాక్రమ గల బలాసాధ్యుడా అని పిలిచాడు. అంటూ ఇగో ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి మిమ్మల్ని నేను పంపిస్తున్నాను, వెళ్ళు అంటే, ఎవరు ప్రభు? దేవుడు మాకు తోడై ఉంటే మాకు ఈ పాటలు ఎందుకు అని అంటే, లేదు నేను చెప్తున్నానంటే, నువ్వు దేవుడు అని నాకు నమ్మకం ఏంటి? నువ్వు దేవుడితో నాకు నమ్మకం ఏమిటి? నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు 3 సూచనలు అడిగాడా లేదా? సందేహం ఉంటే నీ సందేహాన్ని దేవుడు తప్పక తీరుస్తాడు. కానీ ఏదో నీ భ్రమ పడిపోయి ఈ భ్రమలో నాతో దేవుడు మాట్లాడేశాడు, నేను ఎదుగు వెళ్ళిపోతాను. ఎంతమంది అలా వెళ్ళి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు లేరు? అంటే శ్రమల పాలేనా? శ్రమల పాలేనా? ఈ రోజుల్లో చాలా మంది కూడా దేవుడు నాతో మాట్లాడాడు, నాకు దర్శనం ఇచ్చాడు, నేను సేవకు వెళ్ళిపోతున్నాను అనుకొని బయటకు వచ్చి పనికి రాకుండా పోయిన వాళ్ళు లేదా? కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని అవివేకంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారికి శ్రమ. ఎల్లప్పుడూ కూడా దేవుని జ్ఞానంతో, దేవుని మాటలతో మనల్ని మనం సరి చేసుకొని జీవితాన్ని నడుపుకున్నప్పుడే మనం శ్రమల్లో పడకుండా జాగ్రత్తగా వెళ్ళడానికి అది అవకాశం ఉంటూ ఉంటుంది. ఏంటి చెప్పాను మొదట్లో? ఎవరికి శ్రమ మొట్టమొదటిది? అయ్యో నా ఇంతవరకు నేను చెప్పిందంతా వేస్ట్ అయిపోయిందే. వీళ్ళు చెప్తున్నారు పక్కన ఎవరంతా కూడా, లోబడని జనులకు శ్రమ. ఎందుకంటే ఆ తత్వం మనలోని 100కి 200 ఉన్నది. ఉన్నదా లేదా? గట్టి చెప్పండి. ఉందా లేదా? గట్టి చెప్పండి. సౌండ్ రావట్లేదు. ధైర్యంగా నాకుంది అని చెప్పండి. మొహమాటం ఎందుకు? ఎందుకంటే నా దగ్గర చెప్పండి, దేవుడు చూస్తాడు. చెప్పండి. ఒప్పుకుంటే దేవుడు తప్పులు ఒప్పుకునే వాడిని దేవుడు క్షమిస్తాడు.
లోబడి ఉన్న ప్రజలే. ఇక రెండోది దేవుడితో మనల్ని పుట్టించిన దేవుడితో వాదిస్తే మన శ్రమే. దేవుడు వదిలేయండి, చాలా మంది తల్లిదండ్రులను ఈ భూమి మీద తీసుకొచ్చారు, వాళ్ళే దేవుళ్ళు అనేవాళ్ళు ఉన్నారు. అవునా కదా? చాలా మంది దేవుడు ఎక్కడ ఉంటారో మాకు తెలీదు, మా తల్లిదండ్రులే మా దేవుళ్ళు అన్నారు. తల్లిదండ్రులు మాట లోపడాలా? ఆ తల్లిదండ్రులకి నువ్వు వాదిస్తావా? లేదు. మరి నువ్వు దేవుడి మాట నమ్మేది ఏముంది? వాదించినట్టేనా? ఇలా లేరా? ఇలాంటి వాడికి శ్రమ కాదా? ఓకే, తల్లిదండ్రులతో వాదించిన వారికి కూడా శ్రమలే. అవునా కదా? తల్లిదండ్రులతో వాదిస్తే శ్రమలే. బైబిల్ గ్రంథంలోని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు తండ్రితో వాదించి నా వాటా నాకు ఇచ్చాయి అని పట్టుకొని వెళ్ళిపోయాడు, వ్యసనాలకు వాడేశాడు. ఆ తర్వాత ఏమైంది? శ్రమల పాలయ్యాడా లేదా? ఏం శ్రమల పాలయ్యాడు? తినడానికి పండి పొట్టు కూడా దొరకలేదుట. కాబట్టి నిన్ను సృజించిన వారితో, దేవుడు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, నువ్వు తల్లిదండ్రులే నన్ను పుట్టించారు, దేవుడు నా తల్లిదండ్రులు ముందుగా వాదించినప్పుడు కూడా వారితో వాదించిన నీకు శ్రమలే. ఎందుకంటే నీవు దేవుని మీద భక్తి నిలబెట్టడం నిమిత్తం నిన్ను ఆ యొక్క తల్లిదండ్రుల్ని గణపరచమని దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? మొట్టమొదటిది దేవునికి ప్రాధాన్యత, తర్వాత నీ తల్లిదండ్రుల్ని సన్మానించుము. అంతేగా? ఇలాగా ఈ ఇద్దరితో వాదించిన వారికి శ్రమలే. ఎంతమంది మా అమ్మా నాన్న చెప్పిన మాట వింటానన్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? బుద్ధిగా వీళ్ళు వీడే వినడానికి కష్టపడిపోతుంది. అవునా కదా? అంటే ఈ వయసులో కూడా ఇబ్బంది వస్తున్నదే. ఇక మూడోది, స్వబుద్ధిని ఆధారం చేసుకొని అవివేకంగా ప్రవర్తించే వారికి, దేవుడు మాట వినకుండా బుద్ధిహీనంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారికి శ్రమ. అంతే కదా? అందుకదే పెద్దల మాట వినాలరా బాబు అని. దేవుడి యొక్క మాటలు చెవులు పెట్టు, బాగుపడతావు అంటారు. అంతే కదా? బైబిల్ గ్రంథంలో ఉంది, దైవ వాక్కు లేక జనులు చెడిపోయిరి. చెడిపోవడం అంటే శ్రమల పాలవడమేగా. దేనికి చెడిపోయాడు? దైవ వాక్కు లేక, అంటే దేవుని మాట లేక వినక అవివేక హృదయం వచ్చి వారు శ్రమ పాలయ్యారు. ఇంత నేను గొంతు చెంచుకుంటున్నాను దేని గురించి అంటే మనల్ని మనం వ్యక్తిగతంగా పరీక్షించుకుంటాము అనే ఉద్దేశంతో. రాబోయే రోజుల్లో ఈ యొక్క శ్రమల్లో పడకుండా మనం తప్పించుకొని మన జీవితాన్ని బాగు చేసుకొని మన జీవితానికి సార్థకత తెచ్చుకొని దేవునికి నామం మహిమార్థమై మనం జీవిస్తామనే ఉద్దేశంతో ఇంత గొంతుకు చించుకోవాల్సి వస్తున్నది. ఇక చెప్పేదేముంది? లామెంటేషన్స్ అంటే విలాప వాక్యాలు. విలాప వాక్యాల్లో 5వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఒక మాట ఉంది. విలాప వాక్యాలు 5వ అధ్యాయము 16వ వచనంలో పాపము చేయు వారికి శ్రమ అన్నది. అది వేరే చెప్పాలి మనకి. పాపం చేస్తే దాని జీతం ఏమిటి? మరణానికి ముందు దారి తీసేది రోగం, అది శ్రమేగా. విలాప వాక్యములు 5వ అధ్యాయము 16వ వచనం. అది తల మీద నుండి కిరీటం పడిపోయింది. కారణం ఏమిటంటే మేము పాపము చేసాం. దట్స్ ఇట్. పాపం చేసేవాడికి వారి గౌరవం పోతుంది. తల మీద కిరీటం పడిపోవడం అంటే ఏమిటి? నువ్వు పాపం చేస్తే నీ గౌరవం పోతుంది, నీకు శ్రమ.
కాబట్టి అది మనం వేరే చెప్పక్కర్లే. దురాశ గర్భము దాల్చి దేన్ని కన్ను? పాపమును కన్ను. పాపానికి జీతము అంత స్పష్టంగా యాకోబు పత్రికలో రాశారే. ఏంటికి అవుతుంది? దురాశ. గర్భము దాల్చి అంటే దురాశని మనం కడుపులో దాచుకొని మనం అలాగా దాన్ని పెట్టి పోషిస్తే అది దేనికి ఉంటుంది? పాపాన్ని. అంటే దాని యొక్క పర్యవసానం. దురాశ మన కడుపులో ఉంటే, అంటే మన హృదయంలో ఉంటే, మన కార్యాల్లో ఏముంటుంది? పాపమే ఉంటుంది. పాపానికి ఫలితం రోగము, మరణం. శ్రమలు కాదవి. కాబట్టి పాపం చేసిన వారికి శ్రమ. ఇంకోటి ఉంది, మనందరికి చాలా ఇష్టమైంది, అది చెప్పకుండా నేను ఉండలేను, ఉండకూడదు కూడా. లూకా సువార్త 6వ అధ్యాయము 26వ మాట. లూకా సువార్త 6వ అధ్యాయము 26వ మాట. చాలా అంతే. మనుషులు మిమ్మల్ని పొగుడుతున్నప్పుడు మీకు శ్రమ. పొగుడుతుంటే ఏమవుతాం? బెలూన్ ఉంది, బెలూన్ గాలి కొడుతుంటే అది ఏమవుతుంది? ఇంకా గట్టి గాలి కొడితే శ్రమేనా? పొగడుతులకి అలవాటు పడితే మనిషి ఇలాగే పగిలిపోతాడు ఏదో రోజు. మనుషులు మిమ్మల్ని పొగుడుతున్నారు అంటే మనం అంటూ ఉంటాం, లోకంలో అంటూ ఉంటాం, ఒరే బాబు మొలక చెట్టు ఎక్కించేరా అంటాం. అంటే దాని అర్థం ఏంటి? నన్ను పొగడకురా బాబు అని. అంతే కదా. ఎవరైతే మనుషుల చేత పొగడబడతారో వారికి శ్రమ. మనందరికీ ఉన్న ఆ ఆశ, ఆ ఆశ ఆశ అది నన్ను అందరూ మంచివాళ్ళు అనుకోవాలి, అందరికంటే మంచివాడిగా ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళినా హారతలు పట్టాలి. అవునా కాదు? జీవపు డంబం అన్నారు దాన్ని. ఇంకో విషయాలు చూసుకుంటే దీన్ని ఏమంటారు? జీవపు డంబం, గర్వం. మనుషుల చేత పొగడబడాలి. ఈ రోజుల్లో పరువు హత్యలు కారణాలు ఏమిటి? పరువు హత్యలు కారణాలు ఇవేగా. అవతల వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, అంతేగా. అవతల వాళ్ళు నన్ను చిన్నచూపు చూడకూడదు, ఎప్పుడు కూడా నన్ను అక్కడే ఉంచాలి, పైనే ఉంచాలి అనే కోరుకునే మనస్తత్వం ఉంటే అది మనకి శ్రమే. మొట్టమొదటి దేవుడు చెప్పాడు ఈరోజు ఎవరికి శ్రమను? దీనికి లింక్ పెట్టుకోండి ఒకసారి. లోపడితే మనకి మంచిది, లోపడిపోతే శ్రమ. ఇక్కడ ఏమన్నాడు? మనుషుల చేత. ఈ రెండింటికి చాలా దగ్గర సంబంధం ఉందా లేదా? కాబట్టి ఈ లోకంలో భౌతికపరమైన, ప్రకృతిపరమైన, శారీరకపరమైన ఈ శ్రమలు మనందరికీ కూడా సమానమే. అవునా కాదు? వీటిలోంచి మనం తప్పించుకోవడానికి దేవుడు సహాయం అడిగినా దేవుడు చేయడు. అంటే ఆయన ఏమో దైవికమైన శ్రమంలోకి ఆయన మార్గాన్ని చూపిస్తాడు. అర్థమైందే? ఏమంటున్నారు? నీకు జ్ఞానాన్ని ఇచ్చాను, మంచి చెట్ల విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాను, వివేకాన్ని ఇచ్చాను, వాటిని ఉపయోగించుకొని నీవు సన్మార్గంలో నడు. నువ్వు ఉపయోగించుకోవాలి. అవునా కాదు? మనకు తెలుసు మంచి ఏదో తెలుసు, చెడేదో తెలుసు. అవునా కాదు? మంచి చెడులు విచక్షణ జ్ఞానం మనకు ఉంది, కానీ మంచి చేయడానికి అడుగు పడదు, కానీ చెడు చేయడానికి పరుగులు తీస్తాయి. అవునా కాదు? కాళ్ళు. ఎందుకంటే మంచి ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది, చెడు పగవాడు
లెక్కలేని నిజమైన స్నేహితుడు పగవాడి ముద్దులే వాడి బాగున్నాయి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాడు కపటంతో పెడుతూ ఉంటారు కాబట్టి తీయగా ఉంటూ ఉంటాయి. వెనకాట్ల పెద్ద గొయ్య. అవునా కాదు? ఇది మన అనుభూతిలో లేదే? ప్రతి వారికి ఉంది ఇది. అయినప్పటికీ కూడా మనుషులు పొగడాలి, మనుషుల చే పొగడబడాలి అనే ఒక తాపత్రయం ఎవరైతే మనుషుల చేత పొగడబడాలి అనుకునే వాళ్ళకి ఈ శ్రమలు తప్పు. అంతేకాదు, నిన్ను నువ్వు పొగుడుకోవద్దు. ఎందుకంటే ఇసుక బరువు, రాయి భారం. సామెతల గ్రంథం ఉంది, ఆ మాట ఉన్నది ఇంకో దగ్గర. అది అవును కదా? నిన్ను నువ్వు పొగుడుకోకూడదు, ఇతరులే నిన్ను పొగడాలి. అంటే నీ మంచి కార్యాలకు వాడు పొగడాలి. కానీ పెద్దానికి నేను పంపు కొట్టాలి అంటే అవుతుందా? పూర్వం రాజుల దగ్గర కొంతమంది ఉండేవారు. ఎవరు? భట్రాజులు. రాజరాజ మహాత్మాండ రాజగోపాల ఏదో ఇది ఈ రాజా ఆ రాజా అనుకొని అంత పొగిడితే కానీ రాజు అడుగు పడదు. అవునా కదా? సినిమాలో చూడలేదు మనం? అంటే దాని అర్థం మనుషుల చేత పొగడబట్టమేగా. డబ్బులు ఇచ్చి పొగడించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్థమైందా? డబ్బు పోవడం అంటే శ్రమగా. నీకు ఎందుకు అక్కడ ఆరంభం వచ్చిందే ఉంది. ఇటువంటి మనస్తత్వాలు కలిగి ఉంటే ఈ లోకంలో మనకి శ్రమలు తప్పు. ఈ శ్రమల నుంచి మనమే కాపాడుకోవాలి తప్ప దేవుడు ఇందులో ఏమాత్రం కూడా వేరు పెట్టడు. కాబట్టి ఈ శ్రమలు అనుభవించకుండా మనం వివేకముతో జాగ్రత్తగా నడవలసిన బాధ్యత మన మీదే ఉంది. మంచి చెడుల విచక్షణ కలిగి ఉన్నవారు కాబట్టి. ఇక చివరిగా టైం అయిపోయింది కాబట్టి చివరిది ఇంకా ఉన్నాయి, కానీ నేను అంతవరకు వెళ్ళను. యూదా పత్రిక 11వ వచనం. యూదా పత్రిక 11వ వచనం అంటే అందులో ఒకటే ఉంది కాబట్టి 11వ వచనం చెప్పాను. యూదా పత్రికలో 11వ వచనం. అయ్యో అది చాలు చాలు చాలు. వారికి శ్రమ, బహుమానాలు పొందాలి అని అడ్డదారులు తొక్కిన వారికి అది కరెక్ట్ గా మనం చెప్పాలంటే. ఈ రోజుల్లో అవినీతి నిరోధక శాఖకి ఎంతమంది బలైపోతున్నారు? దేనికది? ఇదే శ్రమ. అవునా? ఇదేనా బిలాము నడిచిన మార్గమైన వాళ్ళది? ఈ మార్గంలో ఎవరైతే నడుస్తారో వారికి శ్రమ. ఎంత మందిని పట్టుకుంటున్నా ఇంకా ఎంతో మంది కొత్త వాళ్ళు తయారైపోతున్నారు. వాళ్ళు ఏమనుకుంటుంటే మేము తెలివిగా మోసం చేస్తాం, మమ్మల్ని కూడా పట్టుకుంటారులే అనుకుంటారు. అర్థమైంది? గుండె మింగేవాడు ఒకటి ఉంటే గుండె లింగాన్ని మింగేవాడు ఇంకోటి ఉంటాడు. అవునా? నువ్వే పెద్ద తెలివైన వాడు అనుకుంటే నీకన్నా మీరు తలదన్నే వాళ్ళు ఇంకోటి ఉంటారు. నేను మోసం చేయగలను నా యొక్క స్వార్థం గురించి బిలాము నడిచిన మార్గంలో ఎవరైతే నడుస్తారో వాళ్ళు ఎప్పటికైనా పట్టుబడిపోతారు లేదా? బోర్డు చూస్తున్నాం మనం. ఈ మార్గంలో నడిస్తే శ్రమే, అంతేగా. సంపాదించినంతసేపు, అధికారం ఉన్నంతసేపు వాడు ఎలా మెలుగుతాడంటే వాడు ఎంత రాజపూజ్యంతో ఉంటాడు. ఒక్కసారి ఈ అవినీతి వ్యవస్థ వాళ్ళు పట్టుకుంటే ఆడు కూర్చోబెట్టి ఫోటో తీసి మరి పెడతారు. ఎలా ఉంటుంది మొహం? ఆడు పరువు అంతా పోయిందో లేదా? అది శ్రమేనా? బిలాము మార్గంలో నడిచిన వారికి శ్రమ.
అంటే మనకి బైబిల్ ప్రకారం వాక్యాలు చెప్తున్నారు, కానీ ఈ లోకంలో అన్యాయంగా ప్రవర్తించిన వారికి శ్రమ అని చెప్పబడుతుంది. అన్యాయపు సొత్తు ఆశించిన వారికి శ్రమ, అన్యాయపు గౌరవాన్ని పొందుకున్న వారికి శ్రమ. అందుకే పేతురు ఏమంటున్నాడు, దేవుని యొక్క బలమైన హస్తము కింద తగు సమయం కొరకు నీవు విధేయతో, ఎలాగా, దేంతో, వినయముతో వేచి ఉన్నప్పుడు ఆయన తగు సమయమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. తొందరపడి ఒక్కోలా ముందే కూసింది అంటారు. ముందే కూస్తే ఏమవుతుంది? వసంతకాలం వచ్చేది, ఆ రావాల్సిన కాలంలో అది వస్తుంది. దేవుడు ఇవ్వాల్సిన బహుమానం దేవుడు ఇచ్చే వరకు కూడా మనం ఓర్పుతో సహనంతో ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? శ్రమలు. అంతేగా? కాబట్టి ఈ లోకంలో శ్రమలు తథ్యము, తప్పలు. దైవిక శ్రమలు, ప్రకృతికమైన శారీరక శ్రమలు. దైవిక శ్రమల గురించి మనం ఏమాత్రం కూడా దిగులు చెందవలసిన అవసరం లేదు. ఒకటి, ఆ దైవిక శ్రమల వలన మన యొక్క విశ్వాసము, మన యొక్క పవిత్రత, మన యొక్క అంతరంగం కూడా శుద్ధీకరింపబడుతుంది. దేవుని నామం మహింపరచబడుతుంది. మనం శుద్ధ సువర్ణ వలె దేవునికి అంగీకారయోగ్యంగా మనసు అంటే మనం మార్చబడతాం. అటువంటి శ్రమలు కలిగినప్పుడు దేవుడు వేరే మార్గాన్ని కూడా, తప్పించుకునే మార్గాన్ని కూడా మన కళ్ళతో చూపిస్తాడు. అందులోంచి బయటపడే దానికి అవకాశాలు ఉంటాయి. కానీ నాకు నేరుగా కొని తెచ్చుకుని, ఈ గుణాలతో కొని తెచ్చుకుని ఈ యొక్క శ్రమల నుంచి నన్ను నేనే కాపాడుకోవాలి తప్ప వేరెవరు కూడా కాపాడలేదు. కాబట్టి ఏ బట్టి అమ్మా? ఏ బట్టి? మళ్ళీ చెప్పండి. ఏ బట్టి? ఏంటి కాబట్టి? మొన్న అడిగారే ప్రశ్న, ఏంటి కాబట్టి? ఈ శ్రమల బాధ పడకుండా ఉండాలి కాబట్టి మనల్ని మనం వివేకముతో మనం ప్రవర్తించాలి. ఉన్నప్పుడే వీటిని మనం తప్పించుకుంటాం. అయితే అయ్యగారు మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయండి, మాకు చాలా భయం వేసేస్తున్నది, దీంట్లోంచి మీరు ఎలా తప్పించుకోవాలి అని మీరు అడుగుతున్నారు అనుకోండి. అడుగుతారా? 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 వద్దండి, మేమే అడగం, మాకే సందేహం లేదు అంటారా? చెప్పండి. చెప్పండి, మీకు సందేహం ఉంటే చెప్తాను, లేకపోతే చెప్పరు. తప్పించుకోవడానికి ఏం కావాలో చెప్పాలా వద్దా? చెబితే వింటారా? ఒకటి, సామెతల గ్రంథము 34:6 కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 34:6, సామెతలు కాదు, కీర్తన గ్రంథం, సారీ, తప్పు బలి పట్టేవాడి అంటే బైబిల్ బాగా చదువుతున్నాం తెలుస్తున్నది. ఈ దీనుడు మొరపెట్టగా అంటే మనం ఏం చేయాలి? ఈ శ్రమల్లోంచి తప్పించుకోవాలి. ఈ దీనుడు, ఈ శ్రమల పాటిని పడినవాడు, ఈ దౌర్భాగ్యుడు, ఈ దరిద్రుడు ఈ శ్రమల నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఒకటే ఒక మార్గం. ఎవరికి? దేవుడికి. కాబట్టి ప్రార్థన చేస్తూ దేవుని మీద ఆధారపడుతూ ఉంటే ఈ శ్రమల నుంచి తప్పించుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. తప్పు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏంటి? శ్రమలన్నిటి నుంచి అంటే ఇవి చెప్పేనే ఈ లిస్టు చెప్పేనే. లోపం నడపడానికి, తను సూచించిన వారికి, వాదించిన వారికి, స్వబుద్ధితో అవివేకంగా ప్రవర్తించే వారికి, చెడుతనం జరిగించే వారికి, పాపం చేసేవారికి, మనుషులను నమ్ముకునే వారికి ఈ శ్రమలు ఉన్నాయి చూసారా? ఈ బహుమానాలు బిలం మార్గంలో నడిచిన వారికి, వీళ్ళందరూ ఇటువంటి శ్రమలన్నిటి నుంచి కూడా దేవుడికి మొర్ర పెడితే, దేవునికి ప్రార్థన చేస్తే ఆయన తప్పించగలడు. అయితే శ్రమలు పడుతూ ఉంటాం, మొర్ర పెడుతూ ఉంటాం అంటే కుదరదు. ఇదిగా నేను భలే చెప్పారు మీరు మంచి చేతగా, ఇది బాగానే ఉంది, వాళ్ళ తప్పులు చేసేద్దాం, ఒకసారి మోకరించేద్దాం అంటే కుదరదు.
అబ్బా అది అలవాటు అయిపోయాయి కదా. అబద్ధం ఆడుతుంటే రుచిగా ఉంటుంది. అబద్ధం అలవాటు అయిపోయిందా? అయితే దాని వద్దులో వచ్చే శ్రమ ఏమి కాబట్టి మనం అనుభవించేసిన అలవాటు అయిపోయింది. కాబట్టి ఈ యొక్క శ్రమల్లో పడకుండా ఉండాలి అంటే మనం ఆయనకి నిత్యము మొర్ర పెట్టడం అంటే ప్రార్థన చేయడం, అంతే. ఆయన మీద ఆధారపడుతూ ఆయనకి ప్రార్థన చేస్తూ ఉంటే ఈ శ్రమలు మన యొక్క అంటే ఇంకో విషయం కూడా నేను చెప్తాను. కేవలం ఇటువంటి మనస్తత్వాలు కలిగి ఉండి వీటిని మనం కొని తెచ్చుకున్నాం అనే విషయాలు అని అంటున్నాను. ఇదే కాదు, ఇంకోటి ఏంటంటే మనం బయట తిరిగి వస్తాం, అవునా కదా? తిరిగి వచ్చినప్పుడు మన శరీరానికి ధూళి దుమ్ము అంటుకుంటుంది, అవునా కదా? ఇంటికి వచ్చినట్టు మనం ఏం చేస్తాం? కడుక్కుంటాం, స్నానం చేస్తాం, శుచికి అంటే శుభ్రంగా ఉండాలని చేస్తాం. అలాగే దేవుడు మనల్ని శుద్ధీకరించిన తర్వాత తీసుకెళ్లి ఒక ప్రత్యేక గూట్లో మనం పెట్టేయలేదు పవిత్రంగా ఉండడానికి. ఆయన తీసుకెళ్లి ఎక్కడ పెట్టాడు? మరలా ఆ పాపలోకంలోనే ఉంచాడు, అవునా కాదు? పాపలోకంలో ఉన్నప్పుడు ఏ రీతిగానైనా ఈ పాపపు డాగులు ఈ మచ్చలు మనకి తగులుతూ ఉంటాయి, అవునా కాదు? వాటిని నిత్యము కూడా మనం కడుక్కోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అర్థమవుతున్నది? దానికి ఏం చేయాలి? కేవలం ప్రార్థన మాత్రమే. ఈ రీతిగా మనం ఆయన మీద ఆధారపడాలి. ఇకపోతే యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో 11వ వచనం ఒక మాట చెప్తున్నా చూడండి. శ్రమలో యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం, సహించిన వారికి కాబట్టి మీరు ఓర్పుతోటి ఆయన గురించి వేచి ఉండి ఓపికతో దేవుని చిత్తం కొరకు కనిపెడుతూ ఉండండి. అప్పుడు 10 చదవండి. అది అంటే దాని అర్థం వారు ఏ విధంగా అయితే ఓర్పు సహనంతో సమస్తాన్ని కూడా జయించగలిగారో వారిని మాదిరిగా పెట్టుకొని మనం కూడా ఓర్పుతో సహనముతో దేవుని చిత్తాన్ని ఎరిగి ఈ శ్రమల నుంచి తప్పించుకోవడానికి మనం కూడా ప్రయత్నము చేయాలి. అంతేనా? తప్పించుకునే మార్గం. ఇక మూడోది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ మాట. ఇందాక మనం చూసాం కదా, అదే 8:18. కావలి ఎరిగి ఎంచుకుంటున్నాం కాబట్టి మనం ఎవరి మీద దృష్టి పెట్టుకుని వెళ్ళాలి? దేవుని మీద దృష్టి పెట్టే మనం వెళ్ళాలి. మీరు దేవుని వాక్యం చెప్తున్నది మీరు పైన వాటినే, అంతేగా? మనం ఏం చేస్తున్నాం? పైన వదిలేసి కింద ఎదుగుతున్నాం. కింద ఉన్నవన్నీ ఏమిటి? లోక సంబంధమైనవి. లోకాధిపతి ఎవరు? పెద్దయ్య గారు, లూసిఫర్. ఆయన గురించి మనం ఎదుగుతున్నాం కానీ పైన వాటిని వెతకట్లేదు. కాబట్టి మీరు పైన వాటిని వెతకండి. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపే చూస్తూ, అవునా కదా? అప్పుడు ఈ శ్రమల నుంచి మనం తప్పించుకోవడానికి మార్గం దొరుకుతుంది. చితకాలు దొరికాయా? చితకాలు దొరికాయా? ఏమిటి మొదటి చితకం? ఏం చేయాలి? మనం శ్రమలో పడితే వెంటనే పక్కోడ దగ్గరకు వీళ్ళ దగ్గరకు పరిగెట్టడం కాదు, పరిగెట్టవలసింది దేవుడికి మొర్ర పెట్టాలి. శ్రమలు వచ్చినప్పుడు కొంచెం ఓర్చుకొని ఓపికతో
దేవుని చిత్తం కొరకు కనిపెట్టి అందులో నుంచి తప్పించుకుంటే, దేవుడి మీద ఆధారపడితే దేవుడు అప్పుడు మార్గం చూపించి తప్పిస్తాడు. ఎంతమందికి శ్రమలలో, భౌతిక పరమైన శ్రమలో పడాలి అని కోరికుంది? ఒకసారి చేతులెత్తండి. ఏ అక్కమ్మ, నీకు అంత కోరిక ఉందండి? ఈ భౌతిక పరమైన శ్రమలో పడ్డానికి ఎవరికి ఇష్టం లేదు. అడిగితే ఇష్టం లేదని అంటారు, కానీ మెల్లిగా జారిపోతూ ఉంటారు. అవునా కాదు? తెలిసి జారిపోతూ ఉంటారు, తెలియక జారిపోతూ ఉంటారు. ఈ రెండింటికి మించిన మరొక మాట ఉంది. ఆ మాటే మనందరికీ కూడా పరమావధి. ఏమిటంటే పర్వాలేదులే. ఏంటి పర్వాలేదులే అంటే? మనల్ని మనం సంతృప్తి పరుచుకొని మెల్లిగా అందులో అడ్జస్ట్ అయిపోయి అందులో విడిపోవడం శ్రమలేగా. ఈ శ్రమల నుంచి తప్పించుకోవడానికి దేవుడికి మనం ఎప్పుడు కూడా నిత్యం కూడా మొర్ర పెడుతూ ఉండాలి. మొర్ర పెట్టి ఆయన మార్గం చూపించినప్పుడు ఓపికతో వేచి ఉండాలి. మనం తప్పు చేసామంటే దేవుడు మొర్ర పెడితే దేవుడు సర్లే అని చెప్పి వెంటనే తీసేడు. దానికి ఇవ్వాల్సిన మొట్టికాయ వేసి తప్పిస్తాడు. అవునా కదా? దావీదు తప్పు చేశాడు, తప్పు నాతాను తెలియపరిచాడు. వెంటనే ఎక్కడికి పరిగెట్టాడు? దేవుడి మీద పరిగెట్టాడు. పరిగెట్టి ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేశాడు. అవునా కదా? ఒకవేళ దేవుడు దయచేసి క్షమిస్తాడేమో అని. అవునా కదా? ఉపవాసం నుంచి ఎప్పుడు లేచాడు? ఆ శ్రమకి ఫుల్ స్టాప్ అయిపోయిన తర్వాత లేచాడు. ఏమిటా ఫుల్ స్టాప్? తన వల్ల గర్భం వచ్చిన ఆ పిల్లాడు పుట్టి చనిపోయాడు. అవునా? కాబట్టి చాలా జాగ్రత్తగా దేవునితో నడకంటే ఆషామాషి కాదు. ప్రతి అడుగు కూడా ఆచి తర్వాత తూచి. తూచి అనే మాటకి ఏమంటారు? ఎందుకంటారు? బ్యాలెన్స్ చేసి. తూచి అంటే ఇది ఆటలో తూచి అంటారు, అది కాదు. అంటే ప్రతి అడుగు కూడా వివేకముతోటి, జ్ఞానముతోటి జాగ్రత్తగా దేవుని అడుగులో అడుగు వేసి వెళ్తే మన జీవితానికి సార్థకత. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో ఆ పిలుపుకి మనం ఆ గమ్యస్థానానికి చేరగలుగుతాం. లేదు అంటే ఆనాడు ఇజ్రాయేలీలు ఏ రీతిగా అయితే పాలు తేనెలు ప్రవహించే ప్రదేశంలో ప్రవేశించారో అలాగే మనం ప్రవేశిస్తాం. ఎలా ప్రవేశించారు? ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా పాలు తేనెలు ప్రవహించే ప్రదేశంలోకి ఎలా ప్రవేశించారు? ఇది చెప్పండి, అది చెప్పండి. పోనీ అదే గట్టిగా. అలా కూడా మనం తప్పిపోతామేమో, జాగ్రత్త పడండి చెప్పడానికి. వాళ్ళు ఏమయ్యారు? మార్గ మధ్యంలో. మనం కూడా అలాగ జారిపోతామేమో. అలా జారిపోవడం మనకి శ్రమ, దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి మనం జాగ్రత్త పరుచుకుందాం, సరిదిద్దుకుందాం. శ్రమల పాలు కాకుండా మన జీవితాన్ని మలుచుకుందాం. ఎందుకంటే దేవుడు దీర్ఘశాంతుడు. ఎంతమంది తెలుసు దేవుడు దీర్ఘశాంతుడని? ఇన్ని సంవత్సరాలుగా ఆయన్ని అంగీకరించి ఆయన పిల్లలను చెప్పుకుంటూ మనం తడబారుతూ అవకతవకలు చేస్తూ అటదిట్టంగా నడిచిన ఓర్చుకొని వస్తూ ఇంకా ఇప్పటికి మనకు బుజ్జిగేసి చెప్తున్నాడు అంటే ఆయన దీర్ఘశాంతమే కదా కారణం. అవునా కాదు? ఆ దీర్ఘశాంతాన్ని, ఆ ప్రేమని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళే వారి జీవితాల్ని సరి చేసుకోగలుగుతారు. కానీ నిర్లక్ష్యంగా విని ఎక్కడే దులిపేసి వదిలేసి వెళ్ళిపోతే ఇంకా
నేనేం చేయలేను, ఆ దేవుడు కూడా ఏం చేయలేడు. ఈ మాటలు మనందరి జీవితంలో చక్కటి రీతిగా ఫలించి అది మనకి మేలుకరంగా ఉండాలని నేను దేవుడి పేరిట వేడుకుంటున్నాను. ఈరోజు సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో ఏం మాట చెప్పబడింది? నన్ను ప్రేమించే వాడిని నేను ప్రేమిస్తాను, తర్వాత నన్ను జాగ్రత్తగా వెతుకు వారికి నేను దొరికెదను. 24:10 8:10 రైట్, 17 రైట్, 8:17 నన్ను ప్రేమించే వాడిని నేను ప్రేమిస్తాను. ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞల్ని ఆచరించడం. అటువంటి వారిని ఆయన ప్రేమిస్తట. ఆయన్ని జాగ్రత్తగా వెతికితే ఆయన దొరుకుతాడట. ఈ రెండు మనం చేద్దామా? అందరూ కూడా ఒకసారి లేచి నిలబడి, అయ్యా మేము శ్రమల గుండా వెళ్తున్నాం, అయితే దైవిక శ్రమలకు మన దేవుడికి కానీ భౌతికపరమైన ప్రకృతికమైన ఈ యొక్క మా క్రియల ఫలమైన శ్రమల ద్వారా మా జీవితాలు నడుస్తూ ఉన్నాయి. వీటి బాధ నుంచి తప్పించుకోవడానికి అయ్యా నీ కృప చూపువా, ఇచ్చిన అవకాశానికి మీకు వందనాలయ్యా. మా మీద కృప చూపి ఈ శ్రమల్లో పడకుండా మమ్మల్ని మేము స్థిరపరచుకొని, దృఢపరచుకొని, సిద్ధపరచుకొని మా జీవితాలకి మేము సార్థకత చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించవా అని చెప్పి అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. హైమ వచ్చి ప్రార్థన చేస్తుంది.